నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఇవాళ మన వీడియో ఏంట్రా అంటే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విజయ్ సినిమా అందరూ ఎప్పుడెప్పుడా అని చూస్తూ ఉన్నారు. ఆ సినిమా మూవీ అప్డేట్స్, జననాయకన్, అలాగే మన పెద్ది రామ్ చరణ్ సినిమా సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చే సినిమా అప్డేట్స్ గురించి మనం అయితే ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ మూవీ జననాయకన్ సినిమా ఏంట్రా అంటే చాలా రోజుల నుంచి సినిమా అయితే వాయిదా పడుతూ వస్తూనే ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం మూవీ మేకర్స్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది అయితే మాత్రం క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ సినిమాలో కొన్ని దాదాపు 20 నిమిషాల పాటు ఫుటేజ్ని కూడా తొలగించడానికి మూవీ టీం అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది. అలాగే అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ దగ్గర మ్యూట్ పెట్టేదానికి కూడా మూవీ టీం అంగీకరించినట్టు తెలుస్తుంది. సో మరొకసారి సినిమాని రివ్యూ చేసుకొని సెన్సార్కి అయితే పంపించడం అయితే జరగబోతోంది. ఈసారి ఖచ్చితంగా రిలీజ్కి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఫిబ్రవరి 20వ తేదీన అయితే సినిమాని రిలీజ్ చేసేదానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఈసారి షూర్గా చెప్పలేం కానీ బట్ సినిమా టీం మాత్రం సెన్సార్ టీం ఇచ్చిన కట్స్కి మాత్రం రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఫుటేజ్ని మళ్ళీ చేంజ్ చేసి ఇచ్చేదానికి. సో అన్నీ ఓకే అయితే సినిమా అయితే ఫిబ్రవరి 20వ తేదీన అయితే మన ప్రేక్షకుల ముందుకైతే రాబోతోంది. ఇది చివరి సినిమా విజయ్ గారిది. పొలిటికల్ ఎంట్రీ ఉండబోతోంది. తర్వాత ఇది ఇలా ఉంటే రీసెంట్గా విజయ్ గారు చేసిన కమెంట్స్ అయితే మాత్రం పొలిటికల్గా కానీ అటు కోలీవుడ్ వర్గాల్లో కానీ చాలా చర్చనీయాంశమైందనమాట. ఎందుకంటే ఆయన నేను పొలిటికల్గా ఉండడం వల్లనే నా సినిమాని అడ్డుకుంటున్నారని కమెంట్ చేయడం జరిగింది. సో అందువల్ల సినిమా అయితే ఆపుతున్నారనే ఒక మెసేజ్ అయితే జనాల్లోకి తీసుకెళ్తున్నారు విజయ్. కోలీవుడ్ స్టార్ విజయ్ గారు, సూపర్ స్టార్ విజయ్, ఇళయ తలపతి అని కూడా అంటారు ఆయన్ని. సో ఈ సినిమా లాస్ట్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ పొలిటికల్ డ్రామా సినిమా అయితే మాత్రం చాలా పవర్ఫుల్గా ఉండబోతోంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఫ్యూచర్లో అయితే మనకి సినిమా గురించి మనం ఇంకా మాట్లాడుకుందాము. బట్ ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పటివరకు ఫిబ్రవరి 20వ తేదీన అయితే సినిమా అయితే రాబోతుందని సమాచారం. అందరి కోలీవుడ్ ఫ్యాన్స్కి, సూపర్ స్టార్ అలాగే విజయ్ ఇళయ తలపతి ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఇకపోతే రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో రాబోయే సినిమా అయితే మాత్రం ఉగాదికి అయితే క్లాప్ కొట్టబోతుంది. రామ్ చరణ్ 17th మూవీ చూడాలి. మరి గ్లోబల్ స్టార్ గారు సుకుమార్ గారితో తీయబోయే సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని సమాచారం. స్టోరీ లైన్ కూడా వినిపించి ఓకే అయిపోయింది. ఉగాదికి అయితే ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారము. అన్నీ ఓకే అయిపోతే కనుక ఈ ఉగాదికి రామ్ చరణ్ 17th మూవీ అలాగే సుకుమార్ కాంబినేషన్లో వచ్చే సినిమా ఉగాదికి అయితే పట్టాలెక్కబోతుందని చెప్పుకోవాలి. సినిమా మీద అయితే భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 తర్వాత సుకుమార్ గారు రామ్ చరణ్తో చేస్తున్న సినిమా, అలాగే రంగస్థలం తర్వాత రామ్ చరణ్ గారితో సుకుమార్ గారు చేయబోయే సినిమా కాబట్టి సినిమా మీద అయితే విపరీతమైన బడ్జెట్ అయితే ఇప్పటి నుంచే ఏర్పడింది అనమాట. సో మరిన్ని రోజుల్లో రాబోయే అప్డేట్స్ ద్వారా ఇంకా సినిమా మీద అంచనాలు అయితే పెరిగేదానికి ఎక్కువ స్కోప్ ఉంది. ప్రజెంట్ అయితే రామ్ చరణ్ గారు ఫుల్ ఫోకస్ పెద్ద సినిమా మీద పెట్టడం జరిగింది. సినిమా ఏప్రిల్ 30 అయితే వస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. సినిమా మూవీ టీం కూడా ప్రమోషన్స్ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ సాంగ్స్ ద్వారానే సినిమా జనాల్లోకి అయితే చాలా స్పీడ్గా ఎక్కిందనే చెప్పుకోవాలి. సో ఇవి మెయిన్ అప్డేట్స్ అయితే మాత్రం. మామూలుగా ఉగాది అలాంటి టైంలో ప్రతి వీక్కి ప్రతి ఇయర్కి కనీసం 20-30 సినిమాలు అయితే మాత్రం లాంచింగ్ అనేది జరిగేదనమాట. బట్ ఈ మధ్య కాలంలో అయితే ఆ హడావిడి అంతా తగ్గిపోయిందనే చెప్పుకోవాలి. చిన్న సినిమాలు లాంచింగ్ కానీ అలాగే పెద్ద సినిమాల లాంచింగ్ కానీ ఎక్కువగా ఉగాది సమయంలో జరగట్లేదు. అది కారణాలు ఏమైనప్పటికీ బట్ హడావిడి అయితే తగ్గిందనే చెప్పుకోవాలి. ఈ ఉగాదికి లాంచ్ అవబోయే సినిమాలు అయితే చాలా తక్కువ అని చెప్పుకోవాలి, 4-5 సినిమాలు మాత్రమే. మరిన్ని రోజుల్లో మరిన్ని మూవీ అప్డేట్స్, మూవీస్ లాంచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకు. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.